సంపూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దానిని విను నిమిత్తము ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. ప్రియులారా, ఈ మాటలు గడిచిన వారములో మనం నేర్చుకుంటూ వచ్చాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ ఈ లేఖలో దేవుడే నా పక్షమున ఉన్నాడు, దేవుడే నన్ను బలపరుస్తున్నాడు, దేవుడే నన్ను నడిపిస్తున్నాడు, ఎందుకంటే నా ద్వారా సువార్త, క్రీస్తు రక్షణ వార్త అనేక ప్రాంతాలలో ప్రకటింపబడు నిమిత్తం, క్రీస్తు సువార్త అనేక ప్రాంతాలకు విస్తరింపచేయు నిమిత్తం నన్ను దేవుడు వాడుకుంటున్నాడు, నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు, అన్యజనులందరూ వినునట్లు నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు అని అంటూ అక్కడ వ్రాసిన మాట, నా ప్రభు నా ప్రక్కన నిలిచి ఉన్నాడు, నా ప్రభు నా ప్రక్కన నిలిచి ఉన్నాడు. ఎలా చెప్పగలుగుతున్నాడు పౌలు గారు? నా ప్రక్కన నిలిచి ఉన్నాడు అని ఎలా చెప్పగలుగుతున్నాడు? పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన మాట మనం జ్ఞాపకం చేస్తే, సమీపింపరాని తేజస్సులో ఆయన ఒక్కడ మాత్రమే అమరుడు, ఆయన ఎవరు చూడలేరని మనం దేవుని వాక్యం ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. ఆయన్ని చూడలేకపోతే పౌలు గారు ఎలా చెప్పగలుగుతున్నాడు నా ప్రక్కన ఉన్నాడు అని? మనమైతే చూడలేము, పౌలు గారు చూడలేదు, ఎవరు భక్తులు కూడా దేవుని చూడలేకపోతున్నారు. ఎందుకంటే అంత ప్రకాశవంతమైన శక్తి కలిగినటువంటి వాడు నా దేవుడు, మహిమ కలిగినటువంటి వాడు నా దేవుడు. కోటి సూర్య తేజస్సు కంటే ఎక్కువ ప్రభావమును, శక్తియు, ఘనతయు, మహిమ కలిగినటువంటి ఈ దేవుడు మరి కనబడినప్పుడు పౌలు గారు ఎలా చెప్పగలుగుతున్నాడు ఈయన నా ప్రక్కన ఉన్నాడు అని? ఈయన నా ప్రక్కన ఉన్నాడు అని ఎలా చెప్పగలుగుతున్నాడు? ప్రియులారా, కొన్ని సందర్భాలలో మన ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు మనలో కాస్త భయం ఉంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు, ఒంటరిగా వెళ్ళేటప్పుడు, క్రొత్త ప్రాంతానికి వెళ్ళేటప్పుడు, అమ్మో తెలియని ప్రాంతానికి వెళుతున్నాము, ఇక్కడ దొంగలు ఉంటారేమో, ఇక్కడ దయ్యం ఉంటుందేమో అనిపిస్తుంది. ఎప్పుడైతే మనకు అనిపించిందో అప్పుడే తాడి చెట్ల ఆకులు గలగలా గలగలా మోగుతూ ఉంటాయి. మనకి ఎప్పుడైతే అనుమానం వస్తుందో ఎవరో అలా నడిచి వెళ్ళినట్లుగా, అలికిడైనట్లుగా, తలుపు కొట్టినట్లుగా. చూడండి, యజమానుడు ఎక్కడికన్నా బయటికి వెళ్ళాడు అనుకోండి, తలుపు గడిపెట్టి పడుకుంటారు. అప్పుడు మనకు భయం వచ్చింది, ఏమో ఎవరైనా వస్తారేమో అని. అప్పటి వరకు రానటువంటి వ్యక్తి ఆ రోజే వస్తాడేమో అనిపించింది. అప్పుడే తలుపు టకా 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 మోగుతూ ఉంటుంది. దుప్పటి గట్టిగా తన్ని పెట్టి ముసుగేసుకొని పడుకుంటారు. అప్పుడే జరుగుతూ ఉంటాయి, ఎవరో ఇంటి ప్రక్కన నడిచి వెళ్ళినట్లు గజ్జెలు పట్టాలు గల్ గల్ గల్లుమని నడుచుకుంటూ వెళ్ళినట్లు, ఎవరో గుసగుసలు మాట్లాడుకున్నట్లు, ఇవన్నీ ఆ రాత్రే మనకు అనిపిస్తాయి. అంటే మనలో ఏం ఏర్పడింది? అనుమానం ఏర్పడింది. అనుమానము భయముగా మారింది. ఆ భయము చేత తెల్లవారి భర్త వచ్చి తలుపు కొట్టినా కానీ తెలియలేని పరిస్థితి అన్నమాట. అలాంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇప్పుడు పౌలు గారిని మనం ఏమని అనుకోవాలి? ఆయన అంటాడు, ఈయన నా ప్రక్కన ఉన్నాడు, యేసు క్రీస్తు ప్రభువారు నా ప్రక్కన ఉన్నాడు, నా ప్రక్కన నిలిచి ఉన్నాడు అని చెప్తున్నాడు. మరి నిలిచి ఉన్నాడా అంటే, నిలిచి ఉన్నాడు అనడానికి ఆయన ప్రత్యక్షంగా దేవుడు అతని పట్ల జరిగించిన కార్యములు బట్టి నిలిచి ఉన్నాడని రూఢి అవుతుంది. అర్థమవుతుందండి? దేవుడు పౌలు గారి పట్ల జరిగించిన కార్యములను చూసి ఇప్పుడు దేవుడు నా పక్షమున ఉన్నాడు అని రూఢి అవుతుంది. ఒకవేళ ఇప్పుడు ఉదాహరణకి
మైక్ మోగుతుందా? హలో, మైకు మోగుతుందా? ఎలా మోగుతుంది? వినబడుతుందా మీకు? వినబడుతుంది. అంటే మైక్ పనిచేస్తుందా లేదా? ఎలా తెలుసు మీకు? వినబడుతుంది కాబట్టి పనిచేస్తుంది. అలా కాకుండా అది ఏమి వినపడలేదు అనుకోండి, అప్పుడు మీరు ఏమంటారు? అన్న మైక్ పని చేయటం లేదు అని చెప్పి ఆ వినయంగా చూస్తూ ఉంటాం, ఈడేదైనా చేశాడేమోనని. ఇక్కడ వినబడితే పని చేసినట్టు, వినబడకపోతే పని చేయనట్లు. మనం కళ్ళు తెరిచి ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏంటి అర్థం? ఉన్నామని. కళ్ళు మూసుకున్నాం అనుకోండి, అప్పుడేంటి? వచ్చి చేయి పట్టుకుంటారు. ఇక్కడ కొట్టుకుంటుంది అనుకోండి, ఉన్నాడురా అంటారు. కొట్టుకోకపోతే? ఇప్పుడు పౌలు గారికి యేసుక్రీస్తు ప్రక్కన నిలిచి ఉన్నాడు అనడానికి నిదర్శనం ఏమిటంటే, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములు, గొప్ప కార్యములు, మహిమ కలిగిన కార్యాలు ఆయన పక్షమున దేవుడు జరిగిస్తున్నాడు కాబట్టి రూఢిగా చెప్తున్నాడు, దేవుడే నా పక్షమున ఉన్నాడు, మనుషులు ఎవ్వరు లేరు. మనుషులందరూ నన్ను నిందించి, అవమానపరిచి, గాయపరిచి, బాధ పెట్టి, చంపటానికి కూడా ప్రయత్నాలు చేశారు. పలుమార్లు కొట్టారు, పలుమార్లు ప్రాణహాని చేశారు. మనుషులు ఎవ్వరూ నన్ను పట్టించుకోకపోయినా జీవము కలిగిన దేవుడు నా పక్షమున నిలచి నన్ను పలుమార్లు బలపరుస్తున్నాడు, పలుమార్లు నన్ను శక్తివంతుడిగా మారుస్తున్నాడు. ఆయనే నా పక్షమున నిలిచి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోబు గారు కూడా అంత శోధింపబడుతూ, అంత బాధపడుతూ, శరీరం అంతా గాయాలైపోయి, శరీరం మీద పురుగులు పాకుతుంటే, బిడ్డలు చనిపోయి, ఆస్తి అంతా పోయి, ఒంటరి వాడైపోయి, బూడిద పోసుకొని, గోనె పట్టా కట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఆయన పలికిన మాట ఏంటంటే, దేవుడు నా ముందర అలాగ నడుచుకుంటూ వెళుతున్నాడు, దేవుడు నన్ను చూస్తూనే ఉన్నాడు. అందుకంటాడు, శోధింపబడిన మీదట ఇదొక శోధన నాకు. దేవుడు నన్ను పరీక్షించాలనుకున్నాడు. ఈ పరీక్ష అయిపోయిన తర్వాత, నేను శోధింపబడిన తర్వాత, ఈ శ్రమల కాలము పూర్తయిన తర్వాత, పసిపిల్లవాని దేహము వలె నా దేహము మార్చబడుతుంది. అది నా కళ్ళతో నేను చూస్తాను. చచ్చిపోతానన్న అనుమానం ఎందుకు రాలేదు ఆయనకి? శరీరం అంతా కుళ్ళిపోయింది, శరీరం అంతా పురుగులు పట్టింది. అంటే చివరి స్టేజీలో ఉన్నాడు. నీచాతి నీచమైన దుర్వాసన వస్తుంది. వచ్చిన స్నేహితులు అంత దూరం ఉండి మాట్లాడుతున్నారు, భార్య అంత దూరం ఉండి మాట్లాడుతుంది. ఊర్లో వాళ్ళందరూ అనుకుంటున్నారు, ఇక యోబు సంగతి అయిపోయింది. భక్తి భక్తి అనుకున్నాడు, ప్రార్థన అనుకున్నాడు. వంతుల వారిగా ప్రతిరోజు గొర్రెలను కోసి దేవునికి బలులు అర్పించాడు. ఇప్పుడు యోబు గారి సంగతి ఏమైపోయింది? అయిపోయింది, శూన్యమైపోయింది. ఎన్ని గొర్రెలు అర్పించాడో, ఎన్ని బలులు అర్పించాడో, ఇప్పుడు చూడటానికి ఒక్కటి కూడా గొర్రె లేదు, బలి అర్పించడానికి లేదు, శూన్యం, ఏమీ లేదు. ఇప్పుడు ప్రాణము పోయే స్థితిలోకి వచ్చాడని ఊరంతా అనుకుంటుంటే, యోబు గారు ఏమంటాడు తెలుసా? దేవుడు నా ప్రక్కన నడుచుకుంటూ వెళుతున్నాడు, ఆయన నన్ను చూస్తూ వెళుతున్నాడు. ఒక దినమున నా కళ్ళతో నేను చూస్తాను. ఏమిటంటే, నా శరీరము సువర్ణము వలె మారుట నా కళ్ళతో నేను చూస్తాను. చనిపోయిన తర్వాత స్వర్గం వచ్చిద్దనో, చనిపోయిన తర్వాత పరలోకానికి వెళతానని చెప్పలేదు ఆయన. నేను బ్రతికి ఉండగానే నా కళ్ళతో నేను నా శరీరాన్ని చూస్తా. ఎలాంటి శరీరాన్ని చూస్తాడంటండి? పసిపిల్లల దేహము వలె నా దేహాన్ని దేవుడు మారుస్తాడు. ఎప్పుడు? శోధింపబడిన మీదట. ఈ శోధన కాలం అయిన తర్వాత పేతురు రాసిన పత్రికలు అంటాడు, ఇదిగో కొన్ని దినములు మీకు శ్రమ కలుగుతుంది, ఆ శ్రమలో మీరు ఓర్పు కలిగి ఉండండి, ఆ శ్రమను మీరు తాళుకోండి, తట్టుకోండి, ఆ తర్వాత మీరు దీవించబడతారు. శోధన తర్వాత మీరు ఆశీర్వదింపబడతారు.
ఈ శోధనలు, బాధలు కలకాలము ఉండవు. ఇవి నిన్ను మెరుగుపరచడం కొరకై వస్తున్నటువంటి శోధనలే. నీ జీవితం మెరుగుపరచబడడం కొరకై ఇలాంటి శోధనలు వస్తూ ఉన్నాయి. అయితే దేవుడు నీ పక్షమున నిలిచి ఉన్నాడన్న సంగతి మరిచిపోవద్దు. స్తోత్రం. చెప్పండి, అందరు చెప్పండి, దేవుడు నా ప్రక్కన నిలిచి ఉన్నాడు. మాట్లాడండి. దేవుడు నా పక్షమున నిలిచి ఉన్నాడు. కీర్తనకారుడు అంటాడు, యెహోవాయందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూతల కావలి ఉండి వారిని రక్షిస్తారు. 91వ కీర్తనలు అంటాడు, వారి పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటారు. వారి ప్రక్కన 1000 మంది పడినా, వారి కూడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయం అన్నది వారి యొద్దకు రాదు, వారి గుడారమును సమీపించదు. వారి చుట్టూ, వారి కుటుంబము చుట్టూ నేను నా కాపుదల ఉంచి ఉన్నానని చెప్తున్నాడు. అంటే దేవుడు నీ పక్షమున నిలిచి ఉన్నాడని పౌలు గారు గమనించినట్లుగా ఈరోజు నువ్వు గమనించవలసిన వారమై ఉంటున్నాం. ప్రియమైనటువంటి వారిలారా, మీరు ఎప్పుడు ఏ పని చేసుకుంటున్నప్పటికీ నువ్వు యోచన చేయవలసిన విషయం ఏమిటంటే, నీ ప్రక్కన దేవుడున్నాడు, నీ స్వరాన్ని వింటున్నాడు, నీ స్తుతులను వింటున్నాడు, నువ్వు పాడుతున్న ప్రతి పాటను వింటున్నాడు, నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటను వింటున్నాడు. అందుకనే ఆయన నీతో ఉన్నాడు అన్న సంగతి మరిచిపోవద్దు ప్రియులారా. యేసయ్య తన ప్రజలు చుట్టూ ఉంటాడు. ఆయన కొనకడు, నిద్రపోయేవాడు కాదు. ఇశ్రాయేలీలను కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. ప్రియమైనటువంటి వారలారా, ఆయన నీ ప్రక్కన నిలవటమే కాకుండా మరో మాట అంటున్నాడు, నిన్ను బలపరిచే దేవుడు ఆయన. ఎప్పుడు బలం కావాలి మనకి? బలహీనతలో మనకేం కావాలి? బలం కావాలి. బలహీనతలో బలం కావాలి. నీ ఆత్మను, శరీరమును బలపరచగలిగిన వాడు దేవుడే. రక్తస్రావ రోగముతో ఉన్నటువంటి స్త్రీ, అంత దూరం నడిచి కూడా వెళ్ళలేనటువంటి స్త్రీ, ఆమెలో ఒక విశ్వాసం వచ్చింది. ఎలాగైనా సరే బోధకుడి దగ్గరికి వెళ్ళాలి, ఆయన వస్త్రపు చెంగు ముట్టాలి అనే ఆలోచన కలిగి అనుకుంది. అనుకుని వెంటనే తనలో శక్తి వచ్చింది. ప్రియులరా, ఉదయాన్నే లేచేటప్పుడు బాగా నీరసంగా ఉంటారు అందరూ. కానీ వాళ్ళలో భయం, అమ్మో టైం అయిపోతుంది, వంట చేయాలి, పిల్లల్ని స్కూల్కి పంపించాలి, ఎలాగైనా సరే లెగవాలి అన్న మనసు మనలో ఎప్పుడు వచ్చిందో అప్పుడు మన నరాలన్నీ శక్తి పుంజుకుంటాయి. ఈ రోజుకి లెగవలేనులే, ఈ రోజుకి అసలు వంట కూడా చేయలేనులే, ఈ రోజుకి అసలు స్కూల్కి కూడా పిల్లల్ని పంపించలేనులే అంటే 12 గంటల వరకు మనం ఏమి లెగవలేము. ఇంకా లెగవాలి అంటేనే శక్తి మనలోకి వస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. మేమందరం వింటున్నాము అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. మేమందరం వింటున్నాము అనుకోవటం మీ భ్రమ అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలామంది దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నారు. వారికి యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక. బైబిల్ ఏమంటుందంటే, నా పక్షమున దేవుడు నిలవటమే కాకుండా నన్ను బలపరుస్తున్నాడు. దేవుడు బలపరిచినప్పుడంట సింహపు నోరు కూడా మూయించాడంట దేవుడు. దావీదును బలపరిచింది ఎవరు? ఒక సామాన్యమైనటువంటి మానవుడు, యుద్ధము చేయలేని మానవుడు, కత్తి పట్టలేని మానవుడు, లోక జ్ఞానము లేనటువంటి మానవుడు సింహాన్ని చీల్చగలుగుతాడా? అసలు సింహం ముందు నిలబడగలుగుతాడా? నిలబడలేడండి. సింహం చాలా పెద్దది, దాన్ని పంజాతో కొడితే కారు కూడా పిల్టీలు వేసుకుంటూ వెళ్ళిపోయిద్దంట. అంత బలమైంది అది, అంత వేగవంతంగా పరిగెత్తగలిగింది. ఎటువంటి జంతువునైనా వేటాడి మాంసమును తినేదాకా నిద్రపోదు. అలాంటి సింహమును గురించి అంటాడు, సింహమును నోరు మూయించే శక్తిని దేవుడు నాకు ఇచ్చాడు. దావీదునకు దేవుడే శక్తినిచ్చాడు. స్తోత్రం. ఎవరండి? దావీదునకు దేవుడే. దేన్ని మూయించడానికి? దేన్ని చీల్చడానికి? సింహమును చీల్చడానికి.
దానికంటే ముందు సంసోను దగ్గరికి వెళితే సంసోను సింహాన్ని ఏం చేశాడంట? దాన్ని కొట్టి చంపేశాడండి. దాన్ని కొట్టి చంపడానికి ఇతనిలో ఏముంది? దేవుని శక్తి ఉంది, దేవుని ప్రభావం ఉన్నది. అది ఆయనకి తెలుసా? తెలియదు. ఎవరికి తెలియదు? సంసోనుకు తెలియదండి. మరి సంసోనుకి తెలియకుండా ఎలా వెళ్ళాడు? ఆత్మ ప్రేరేపిస్తే ముందుకు దూసుకుని వెళ్ళిపోయాడు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఎంత ప్రార్థన చేయగలుగుతామో మనకు తెలియదు, ఎంత విశ్వాసముతో ఉండగలుగుతామో మనకు తెలియదు. మనం అనుమానం లేకుండా విశ్వాసముతో ప్రభు సన్నిధికి రాగలిగితే, ఆత్మాభిషేకముతో నింపగలిగిన దేవుడు నా దేవుడు, ఉన్నతమైన శక్తి చేత నింపగలిగిన దేవుడు నా దేవుడు. నీలో ఉన్న టాలెంట్ నీకు అర్థం కాదండి, నీకు తెలియదు కూడా. నీలో ఏముందో తెలుసా అండి? నీలో నీ ఆత్మకు దేవుని ఆత్మ పెనవేసుకుని ఉన్నది. నీ ఆత్మ బలహీనమైనదే, నీలో ఉన్న ధైర్యము స్వల్పమైందే, నువ్వు బలహీనమే. కానీ నీ ఆత్మకు పెనవేసుకున్న ఆత్మ ఉందే, ప్రపంచమంతటిని జయించగలిగిన సమర్థవంతమైన శక్తి కలిగిన ఆత్మది. హల్లెలూయా. నీ ఆత్మతో పెనవేసుకున్న ఆత్మ అండి, నీ ఆత్మతో పెనవేసుకున్న ఆత్మ. ఒక కుక్క పిల్లను కలిగి ఉన్నాం మనం. ఆ కుక్క పిల్ల మన ఇంట్లో పెంచుకుంటున్నాం. కొన్ని సందర్భాల్లో మన గేటు దాటి వెళ్ళి దారిని పోయేటువంటి వ్యక్తులు ఎవరైనా వెళుతుంటే వాళ్ళ మీద అరుస్తూ ఉంటుంది. ఏదైనా మరొక కుక్క కనపడితే ఈ కుక్క పిల్ల వెళ్ళి దాని మీద ఫైట్ చేస్తూ ఉంటుంది, అరుస్తూ ఉంటుంది, పెద్దగా అరుస్తూ ఉంటుంది. బోర్డర్లో నుంచుని ఎక్కడో ఉన్నటువంటి కుక్క వైపు చూస్తూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. అరుస్తుంటే ఆ వెళ్ళేటువంటి పెద్ద కుక్కకి కోపం వచ్చింది. చిన్న కుక్క, నువ్వు నా మీద అరుస్తున్నావా అని అటువైపు ఉన్నటువంటి కుక్క, నేను నీ బోర్డర్లోకి వచ్చానా? రాలా. నేను రోడ్డుకి ఇటువైపు ఉన్నాను, నీ బోర్డర్లకు రాకపోయినా నువ్వు నా మీదకి ఎందుకు అరుస్తున్నావు అని దానికి ఉన్న కోపమంతా కలబోసుకొని వెళ్ళేది ఒక్కసారిగా ఈ చిన్న కుక్క వైపు తిరిగి రోడ్డు దాటి ఈ దరికి రాబోతుంది. ఇది ఒంటరిగా ఉంది కదా, చిన్న కుక్క నా మీదే అరుస్తావా అన్నట్లుగా. అది వస్తుంటే ఈ కుక్క అరుస్తూ 2 అడుగులు వెనక్కి వేసుకుంటూ వస్తుంది. ఇది వెళ్ళిపోతుందని పెద్ద కుక్క అలాగ పరిగెత్తుకొచ్చి తలికి చిన్న కుక్క పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చేసింది గేట్లో కొండ. ఇంతలోకి ఈ విధంగా కుక్క అరుస్తుంది ఏంటా అని యజమానుడు మెల్లిగా బయటకు వస్తాడు. యజమానుడిని చూసుకుని పరిగెత్తుకుంటూ వచ్చే కుక్క మళ్ళీ వెనక్కి తిరిగి ఆ పెద్ద కుక్క మీద ఫైట్ చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఎవరిని అడుగుదాం? చిన్న కుక్కను అడుగుదాం. చిన్న కుక్క, పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చేవు కదా, మళ్ళీ వెనక్కి తిరిగావు ఎందుకు అంటే, నా ప్రక్కన యజమానుడు నిలిచాడు. స్తోత్రం చెప్పండి. నా ప్రక్కన యజమానుడు నిలిచాడు, ఆయన నా ప్రక్కన ఉన్నాడు కాబట్టి దాని నోరు మూయించగలిగిన శక్తి నాకున్నదే. ఇందాక లేదా? ఇందాక లేదు. ఇందాక కొట్టి చంపిద్దామని పరిగెత్తుకొచ్చింది. ఎప్పుడైతే యజమానుడు ప్రక్కన నిలిచాడో, యజమానుడు తన ప్రక్క నిలవగానే కుక్కకేమొచ్చిందండి? దాన్ని జయించే శక్తి వచ్చింది. ఈ కుక్క తెలుసు దాన్ని జయించలేదు. ఎందుకని? ఇదేం పిల్ల కుక్క, అదేమో పెద్ద కుక్క. పెద్ద కుక్కని పిల్ల కుక్క కరవలేదు, కానీ యజమానుడు ఉన్నాడు కాబట్టి ఎగిరెగిరైనా సరే దాన్ని కసి తీర కరవాలనే ఆశ. ఈరోజు నీ యజమానుడు నీతో ఉంటే, స్తోత్రం, నీ యజమానుడు నీతో ఉంటే, నీ యజమానుడు నీ ప్రక్కన నిలిచి ఉంటే, నీ యజమానుడు నిన్ను బలపరుస్తాడు. ఆయన బలపరిచినప్పుడు సింహము లాంటి పరిస్థితులు కూడా తారుమారైపోతాయి. ప్రియులారా, సింహము లాంటి పరిస్థితులు కూడా తారుమారైపోతాయి. అందుకనే నీ పక్షమును ఎవరు నిలవాలంటే దేవుడే నిలవాలి. ఆయన నిన్ను బలపరచాలి. సింహము నోట నుండి, సింహము బలము నుండి, సింహము యొక్క శక్తి నుండి ఆ దేవుడు తప్పించగలుగుతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించగలిగితే, గత వారములో మీకు చెప్పాను, యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తూ అలసిపోయి నేలను పడ్డాడు, బోర్ల పడిపోయాడు, శక్తిహీనుడైపోయాడు, లేవలేని పరిస్థితి. ఆయన ఎంతలా ప్రార్థన చేశాడు? లోకాసువార్తలో మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. 22వ అధ్యాయము 43వ వచనములో
నీ చిత్తమే జరిగించండి ప్రభువా అని 42, 43 వచనాలను చదువుతున్నాం మనం. చూడండి, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, నీ చిత్తమైతేనే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. స్తోత్రం. ఇప్పుడు ఎవరు బలపరిచారండి? పరలోకము నుండి సైన్యములకు అధిపతి యెహోవా దూత యేసుక్రీస్తుని బలపరిచింది. అంటే ఆయన బలపరచకపోతే ఈయన ఎంత బలహీనుడైపోయాడంటే 44వ వచనం అంటాడు, ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలన పడుచున్న గొప్ప రక్త బిందువులాయను. స్తోత్రం. ఆయన చెమటే రక్త బిందువులుగా మారునంతగా ప్రార్థన చేశాడు ప్రియులారా. ఆ ప్రార్థన చేయటం వల్ల అలిసిపోయాడు. దావీదు కూడా 5వ కీర్తనలో అంటాడు, అయ్యా నేను రాత్రంతా ప్రార్థన చేసి 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 అలిసిపోయాను, నా కన్నులు గుంటలబడుచున్నవి, నా కన్నులు చివికిపోతున్నాయి, నేను తేటగా చూడలేకపోతున్నాను, నా బాడీ నా శరీరము సహకరించట్లేదు, ఇదిగో కన్నీళ్లతో నా పరుపు కొట్టుకుని పోతుంది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న సంగతి ఏంటంటే, ఓ వ్యక్తి ఏడ్చి ఏడ్చి ఏడ్స్తే లోపల ఉన్న ఓపుకంతా పోయిద్దా? పోదా? పోయిద్దండి. కొన్ని సందర్భాల్లో అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తి చనిపోయినప్పుడు ఆడ కూర్చుని ఏడ్చి ఏడ్చి ఇంకా ఏడవలేక ఆ బాడీ మీద పడిపోయి మూలుగులు ఇడుస్తారు. ఇక ఏడవడానికి కూడా కన్నీళ్ళు రావు, ఎందుకంటే కన్నీళ్ళన్నీ కాచి 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 ఇంకిపోయినాయి అంతే. ఇక ఏడవడానికి కూడా శక్తి లేక మూలుగులు ఇడిచేటువంటి ప్రమాదం ప్రియులారా. దావీదే అంటాడు, ఏడ్చి 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 అయ్యా నా పడక కొట్టుకుని పోతుందయ్యా, ఇంకేడవలేకపోతున్నానయ్యా, నా శత్రువులు నన్ను తరుముతున్నారయ్యా, ఒంటరివాడైపోయాను, ఇప్పుడు నీవే నా కొండ, నీవే నా ఆశ్రయ దుర్గము, నీవే నేను నమ్ముకున్న దేవుడివి, ఇక నీవు తప్ప నన్ను ఆదరించగలిగిన వాళ్ళు, నీవు తప్ప నన్ను పట్టించుకోగలిగిన వాళ్ళు ఎవరు లేరయ్యా, నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపండి, నీ యొక్క దక్షిణ హస్తముతో నన్ను ఆదుకోండి ప్రభువా అని దేవాతి దేవుని సన్నిధిలో ఎంతలా ప్రార్థిస్తున్నాడంటే అంతలా ప్రార్థిస్తున్నాడు. ప్రార్థించటం వల్ల నీరసమైపోయాడు, బలహీనుడైపోయాడు. సేమ్ టైం యేసుక్రీస్తు ప్రభువారండి ఏడ్చి ఏడ్చి నేలను పడి ఏడుస్తుంటే ఆయనలో నుంచి వచ్చిన ఆ చెమట రక్త బిందువులుగా మారి నేలన పడిపోతున్నాయి. అంతలా ప్రార్థన చేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. దేవుడు బలపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రాముఖ్యమైన సంగతి, ఏలియా గారు చేసిన ప్రార్థన మనందరికీ తెలుసు. రాజుల గ్రంథం, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 36వ వచనములో ఏలియా గారు చేసినటువంటి ప్రార్థన గురించి ఒకసారి చదువుకుందాం మనందరూ. చూడండి, ఈ సందర్భం ఏమిటంటే సుమారు 850 మంది ప్రవక్తలండి. బయలు ప్రవక్తలు 450 మంది, మరొక ప్రవక్తలు 400 మంది, సుమారు 850 మంది ప్రవక్తలు. వారితో ఛాలెంజ్ చేస్తాడు దేవుడు. ఆ ఛాలెంజ్ చేస్తాడు ఏలియా గారు. ఏమనంటే, పద్దాక ఓదాపవాదనలు వద్దు, మీ దేవుడో మా దేవుడో తెలుసుకుందాం రండి అన్నాడండి. ఒక్కడే, ఈయన పక్షమున ఎవరు లేరు, ఒంటరివాడు ఒక్కడే. వాళ్ళందరూ ఓకుంబడిగా కూడి వచ్చారు. మీరు ఒక బలిపీఠాన్ని కట్టండి, ఇక్కడ ఇంకో బలిపీఠాన్ని కట్టండి, కట్టెలు పేర్చండి, 2 ఎద్దులు తీసుకురండి, మీకు నచ్చిన ఎద్దు దీని మీద పెట్టండి, మీకు నచ్చిన ఎద్దు దీని మీద పెట్టండి, మీ దేవునికి చెప్పండి, ఎవరు దేవుడు వచ్చి దీన్ని తీసుకుని వెళతాడో ఆయనే గొప్పవాడు అని అంటే వాళ్ళందరూ కూడా ఆ ప్రకారం చేసి కట్టెలు పేర్చి ఎద్దును వధించి దాని మీద పెట్టి, ఇదిగో సాయంత్రం వరకు కూడా పెద్ద పెద్ద కేకలు వేస్తూ, బయలా రా, మా ఆర్తధ్వని విను, నువ్వు వచ్చి ఈ బలి పశువును తీసుకుని వెళ్ళిపోమని కేకలు వేశారు ప్రియులారా. కేకలు వేసి ప్రార్థన చేసుకున్నారు.
పూజలు చేసుకున్నారు, ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నారు, కత్తులతో కోసుకున్నారు, రక్తము ఆ యొక్క బలిపీఠము పడేలాగున చేశారండి. ఎంత చేసినా ఆ దేవత రాలేదు. సాయంత్రం అయిపోతుంది, చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. సాయంత్రం అయిపోతుంటే ఇక చివరికి వాళ్ళు చేయవలసిన ప్రయత్నాలన్నీ ముగిసిపోయిన తర్వాత అప్పుడు అవకాశము ఏలియా గారికి వచ్చింది. ప్రియులారా, ఏలియా గారు ఏం చేశాడో మనం 36వ వచనంలో చూస్తాం. 18వ అధ్యాయము 36వ వచనం. అస్తమయము నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసెను, యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీల దేవా, ఇశ్రాయేలీల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసితిననియు ఈ దినమున కనుపరుచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావని నీవు వారి హృదయములను నీ తట్టు త్రిప్పజేయగలవనియు ఈ జనులు తెలుసుకొనున్నట్లుగా నా ప్రార్థన ఆలకించుము. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా చెప్దాం. ఇప్పుడు మనం జాగ్రత్తగా విందాం ప్రియులారా. పౌలు గారు అన్న మాట ఏంటంటే, దేవుడు నా పక్షమున నిలిచి నన్ను బలపరిచాడు అని చెప్పాడు. సింహం యొక్క నోరుని మూయించాడని చెప్పాడు. ఏలియా గారు ఏమంటున్నాడంటే, యెహోవావైన నీవు దేవుడు అని తెలుసుకొనులాగున ఈ ప్రజల హృదయాలు నీ తట్టు తిరుగులాగున సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఏలియా ప్రక్కన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. స్తోత్రం. దేవుడు ఏలియా పక్షమున ఉన్నాడు. ఏలియా పక్షమున ఉన్నప్పుడు ఏలియా అడగకుండగానే ఆ అగ్నితో ఆ యొక్క మాంసం అంతటిని దహించవచ్చు కదా. అర్థమవుతుందా? నైవేద్యం అర్పించే సమయానికి వాళ్ళు కేకలేశారు, వాళ్ళ దేవత రాలేదు. అప్పుడు దేవుడే పూనుకుని, ఏలియా ప్రార్థన చేయకుండా దేవుడే పూనుకుని వెంటనే దహన బలిని అర్పించి నేనే దేవుడిని చెప్పుకోవచ్చుగా. ఎందుకు చెప్పుకోలేకపోయాడు అంటే అక్కడ ఎవరి పాత్ర కావాలి? దైవజనుని పాత్ర కావాలి. స్తోత్రం. మనుషులకును దేవునికి మధ్యవర్తి కావాలి. యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా సంధి చేయటానికి వచ్చాడు. తండ్రి అయినటువంటి దేవుడు ఈ మనుషులకు మధ్య ఏర్పడినటువంటి ఆ యొక్క వ్యవధిలో ఏర్పడినటువంటి ఆ ఇద్దరి మధ్య ఉన్నటువంటి సమస్యను, ఆ ఇద్దరి మధ్య ఏర్పడినటువంటి ఆ యొక్క ప్రత్యేకమైన ఖాళీని పూర్తి చేయటం కొరకై యేసుక్రీస్తు ప్రభువారు నరరూప మానవుడిగా లోకములోనికి వచ్చాడు. ప్రియులారా, సంధి చేయడానికి, దేవుని ప్రజలను కలపడానికి, పాపము చేసి దేవునికి దూరమైపోయిన ఈ ప్రజలను, పాపము చేసి దేవుని కృపను పోగొట్టుకున్న ఈ ప్రజలను దేవుడు సంధి చేయటానికి ఆయన మధ్యవర్తిగా దిగొచ్చాడు. అందుకనే బైబిల్ అంటుంది, నేనే మార్గమును సత్యమును జీవమును అంటూ నా ద్వారా తప్ప ఎవడును నిత్యరాజ్యానికి పోలేడు. స్తోత్రం. ఇప్పుడు ఎవరి ద్వారా పోగలుగుతాం మనం? క్రీస్తు వలన మాత్రమే, క్రీస్తు రక్తము వలన మాత్రమే నిత్యరాజ్యానికి వారసత్వాన్ని సంపాదించుకోగలుగుతాం. ప్రియ దేవుని జనాంగమా, ఇక్కడ మనం గమనిస్తే దైవజనుని పాత్ర ఏమిటంటే, దైవజనుడు చెప్పిన తర్వాతనే ఈ కార్యము జరిగింది. అంటే దైవజనుడు ఏమని చెప్తున్నాడు? ఈ ప్రజలు తెలుసుకొనున్నట్లుగా ఈ కార్యమును జరిగించు ప్రభువా అని ప్రార్థన చేసిన అతి తక్కువ టైంలోనే, కొద్ది సెకండ్స్లోనే ఆకాశము తెరువబడి ఆకాశముల నుంచి దేవుని మహిమ ప్రసన్నత అగ్ని రూపములో ఆ అగ్ని దిగి వచ్చింది. ప్రియులారా, అగ్ని దిగి వచ్చింది. ఎవరు చెప్తే వచ్చిందండి?
ఎవరు చెప్తే వచ్చేది? ఏలియా. ఏలియా ఏలియా గారు చెప్తేనే వచ్చేది. దేవుడున్నాడు, దేవుడు ప్రక్కన నిలిచి ఉన్నాడు. ఏలియా మాట కొరకు ఎదురు చూస్తున్నాడు. నా కుమారుడు ఎప్పుడైతే చెప్తాడో అప్పుడైతే నెరవేర్చాలని చూస్తున్నాడు. ప్రియరా, ఈరోజు దేవుని సంఘానికి సావుకుని ఒక తలగా నియమించాడు, ఒక నాయకునిగా నియమించాడు, కాపరిగా ఉంచాడు. ఈ కాపరి దేవునికి ఏదైతే తెలియజేస్తాడో దానిని పరిగణలోకి తీసుకుంటాడు నా దేవుడు. అంటే సంఘ కాపరి సంఘము గురించి ప్రార్థన చేయాలి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేయాలి, సంఘములో ఉన్నటువంటి ఏ సమస్య గురించి అయినా దేవునికి చెప్పాలి. ప్రియులారా, దేవునికి చెప్పాలి. మీరు ఒక ప్రశ్న అడగొచ్చా అండి, సేవకుడు చెప్తేనేనా దేవుడు వినేది, మేము చెప్తే దేవుడు వినడా అని అంటే, ఉత్తరం డైరెక్ట్గా మనకు రాదు, పోస్ట్ మ్యాన్ ఉండాలి. దేవుని నుండి డైరెక్ట్గా ఆయన వర్తమానం నీకు రాదు, మధ్యవర్తి కావాలి. అందుకనే దేవుడు ప్రారంభము నుంచి ప్రవక్తలను ఏర్పరచుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు, శిష్యులను ఏర్పరచుకున్నాడు. ఈరోజు దైవ సావుకులను ఏర్పరచుకున్నాడు. ప్రియులారా, ఎందుకంటే తన మాటలను ప్రజలకు చెప్పడం కోసం సావుకుని మధ్యవర్తిగా నిలబెట్టాడు. ఈ సావుకుడు చెప్పాలి. అందుకని ఎబ్రీ రాసిన పత్రికలు అంటాడు, మీ పైన నాయకులుగా ఉన్న కాపరులను జ్ఞాపకము చేసుకోనండి, వారి ప్రవర్తన మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు దుఃఖముతో మీకు వాక్యాన్ని విత్తకూడదు, వాళ్ళ మాట వినండి. వాళ్ళు ఏది చెప్తే అది మాత్రమే దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం. అంత జరుగుతుంటే దేవుడు మౌనే అడుగుచున్నాడు. ఏలియా గారు ప్రార్థన చేసిన వెంటనే ఈ ప్రజలందరూ తెలుసుకొనులాగున ఈ కార్యము జరిగించమని ఏలియా గారు ప్రార్థన చేస్తుంటే 38వ వచనం, అతడు ఇలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి. హల్లెలూయా. ఎంత టైం పట్టిద్దండి ప్రార్థన చేయటానికి? ఏలియా గారు చేసిన ప్రార్థన ఒకసారి వినండి. అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేతనే ఈ దినమున జరుగుతున్నాయని ఈ దినము కనుపరచుము అంటూ ఇక్కడ అంటాడు, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే దేవుడివై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టు త్రిప్పగలుగుదవనియు ఈ జనులు తెలుసుకొనున్నట్లుగా. ఈ జనులు తెలుసు. మొత్తం చిన్న ప్రార్థన అండి. ఈ ప్రార్థన గట్టిగా 1 నిమిషం కూడా పట్టదు చేయడానికి. ఇంత ప్రార్థనలో అంత అగ్ని ఎప్పుడు దిగి వచ్చిందండి అంటే ఇవన్నీ కార్యాలు ప్రభు పక్షమున ఉండి చూస్తున్నాడు. ఏలియా పక్కన దేవుడు నిలిచి చూస్తున్నాడు. స్తోత్రం. దేవుడు ఏలియా పక్షం నిలిచి ఉన్నాడండి, లేకపోతే ఏలియా ప్రక్కనే ఉన్నాడు అన్నవాళ్ళు చేతులు పక్కెత్తి స్తోత్రం చెప్పండి. కొంతమంది చెప్పడంలా అంటే ఉన్నాడో లేదో అని అర్థం. నేను చెప్తా ఉన్నాడో లేదో అనేది. ఒక దినాన ఏలియా గారు డైరెక్ట్గా రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎవరి రాజు? గడగడలాడించాడండి. ప్రపంచమంతా గడగడాడిపోయేది. వీడి పేరు చెప్తే అహాబు, వీడి పేరు. ఓస కోత కోసేటువంటి వ్యక్తి, దుర్మార్గుడు, నీచాతి నీచమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాడు. ఆయనతో పాటు ఆయన భార్య కూడా సేమ్ అండి. ఇద్దరు కూడా భయంకరమైన వ్యక్తులు. అలాంటి వ్యక్తుల దగ్గరికి ఆ రాజు ఏమిటో, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోకుండా డైరెక్ట్గా వెళ్ళి నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. వెళ్ళి నిలబడి, అహాబు రాజా, నేను ఒక మాట నీకు చెప్పడానికి వచ్చాను. అదేంటో తెలుసా? నేను ఎవని పక్షమున నిలబడి ఉన్నానో, ఎవని సన్నిధిని నిలిచి ఉన్నానో, స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఏలియా ఎవరి సన్నిధిని నిలిచి ఉన్నాడు? ఏలియా పక్కన ఎవరున్నారు? ఇప్పుడు అర్థమైంది. ఏలియా పక్కన ఎవరున్నారండి అంటాడు ఆయన. ఏలియా పక్కన దేవుడు లేకపోతే ఏలియాకి అంత ధైర్యం ఉందనుకుంటున్నారా? అసలు ఈయన బ్యాక్గ్రౌండ్, ఈయన తల్లి ఎవరు, తండ్రి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏమీ లేదు. అనామకుడిగా వచ్చాడు, డైరెక్ట్గా వచ్చాడు. ఏలియా ఎల్లు అన్నాడు, వెళ్ళిపోయాడు అంతే.
నువ్వు మాట్లాడమన్నాడు, మాట్లాడి. ఒకవేళ దేవుడే మాట మాట్లాడాడు అనుకోండి, అహాబు చచ్చిపోతాడు. అక్కడ అహాబు చావకూడదు, కనువింపు కలగాలి. అందుకే ఏలే గారు ప్రార్థన చేస్తూ కూడా అంటాడు, ఈ ప్రజల హృదయాలు నీ తట్టు తిరుగులాగనన్నాడు. వీళ్ళందరూ చంపే ప్రభువా, ఇలా మాట వింటలేదు, నీ వైపు తిరగట్లేదు అనలా, వీళ్ళ హృదయాలు మారాలి. స్తోత్రం. ఇప్పుడు డైరెక్ట్గా అహాబు నువ్వు చేసే పని కరెక్ట్గా లేదు, నాకు కోపం వస్తుందని చెప్పి దేవుడు అన్నాడు అనుకోండి, ఆ స్వరం వినేతలకి అహాబు ఏమైపోతాడు? టపికించేస్తాడు. ఎందుకంటే అంత భీకరమైన స్వరం. అందుకనే ఏలియా ప్రక్కన నా దేవుడు నిలచి ఏలియాతో చెప్పిస్తున్నాడు, ఏలియా ఈ మాట చెప్పు. ఏం చెప్పాలి? నేను చెప్పింది చెప్పు. అహాబు, నేను ఎవని సన్నిధిని నిలిచి ఉన్నానో అతని జీవము తోడు, ఇది మొదలుకొని 3.5 సంవత్సరాలు వర్షము కురవదు. చెప్పావా? చెప్పానయ్యా. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఏం లోపలికి వెళ్ళాడు, ఈ మాట విన్నాడా? విన్నాడు, ఉరిమి చూశాడు, లోపలికి వెళ్ళాడయ్యా. సరే, ఒక నిమిషం నుంచో. లోపలికి వెళ్ళినటువంటి వ్యక్తి ఒక్కడే వచ్చాడా? పెద్ద సైన్యంతో వచ్చాడయ్యా. ఆ సైన్యం చేతులు ఏమన్నాయి? కర్రలు, కత్తులు మామూలుగా లేవండి, బరిషులు, పెద్ద పెద్ద ఆయుధాలు ఉన్నాయి. అట్టయితే ఓ పని చేయి, నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోమన్నాడు. స్తోత్రం. వెనక్కి తిరిగి చూడకుండా నేను చెప్పేదాకా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోమన్నాడు. వాగు దాకా వెళ్ళాడు, వచ్చాడు, అలుపు వచ్చింది, ఇక్కడ కూర్చోమన్నాడు. స్తోత్రం. ఏలియా పక్షమున దేవుడు ఉన్నాడండి. స్తోత్రం. హల్లెలూయా. ఏలియా ఉన్న చోట వాగు, వాగులో నీళ్లు. ఇక్కడ ఏమి లేదు, వర్షము లేదు, నీళ్లు లేవు, పంట లేదు. ఏలియా ఉన్న చోట ఏముంది? నీళ్లు తాగుతానికి ఇచ్చాడు. స్తోత్రం. నీళ్ళు అయిపోయాయి, బయలుదేరమన్నాడు, బయలుదేరాడు. ఒక చిన్న ప్రాంతానికి తీసుకువెళ్ళాడు. ప్రియులారా, ఆ చిన్న ప్రాంతంలో ఒక పేద ముసలమును దేవుడు సిద్ధపరిచాడు. ఆవిడ దగ్గర కాస్త పిండి ఉంది. పెద్ద రాజులు లేరా, గొప్పోళ్ళు లేరా, అధిపతులు లేరా, ఆస్తి కలిగిన వాళ్ళు లేరా, వాళ్ళందరి దగ్గరికి నా దేవుడు తీసుకెళ్ళా. ఎందుకని? నా దేవుడు చేసే అద్భుతం ప్రపంచానికి తెలియాలి కాబట్టి. స్తోత్రం. ఈరోజు నీకంటే తెలివి కలిగిన వాళ్ళు ఉన్నారంటారా? నీకంటే జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారంటావా? మరి తలకాయ ఓపటలేదంటే మీరే జ్ఞానవంతులు అనుకుంటా బహుశా. మనకంటే తెలివి కలిగిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, అందం కలిగిన వాళ్ళు, ఆస్తి కలిగిన వాళ్ళు, ప్రపంచాన్ని శాసించగలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ లేని ధన్యత ఈరోజు ఇక్కడ కూర్చుని ప్రభుతో మాట్లాడటానికి నా దేవుడు నీకు గొప్ప ధన్యత ఇచ్చాడు. ఇప్పుడు ఆ సారేపాతులు అంతమంది ఉంటే ఉన్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి పెట్టకుండా ఒక పేద ముసలమ్మ ఇంటికి తీసుకెళ్ళాడండి. ఓ పోనీ వాళ్ళ ఇంట్లో ఏమన్నా బస్తాలు ఒడ్లు ఉన్నాయా? లేవు. ధాన్యం ఉందా? లేదు. ఆవిడ అంటది, అయ్యా నా దగ్గర కొంచెము పిండి, కొంచెము నూనె ఉంది, దీంతో అప్పం వేసుకుని నేను నా కుమారుడు. అప్పం అంటే ఏంటి? అప్పట్లో దిబ్బ రొట్టె ఉంటుంది, పూర్వకాలంలో దిబ్బ రొట్టె వేసేవాళ్ళు కదా, అది అయ్యి ఉంటుంది. ఈ రొట్టె వేసుకొని నేను నా పిల్లోడు తిని ఆ తర్వాత ఓపుకున్నంత వరకు చూసుకొని చచ్చిపోదాం అనుకుంటున్నాం. ఎందుకని? వర్షం లేదు, భూమి మీద క్షామం వచ్చింది. ఈయన అనుకుంటున్నాడు, ఎవరు? ఏలియా గారు. ఆ క్షామం తెప్పించింది నేనేగా, ఆ సంగతి ఆ మాట చెప్పొచ్చుగా, అది తెప్పించింది నేనే అని చెప్పొచ్చుగా, చెప్పలేదండి. ఎందుకంటే తెప్పించింది ఈయన కాదు, ఈయన ప్రక్కన ఉన్న వ్యక్తి. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, ఆ కొంచెము పిండి ఉంటే దాన్నే పట్టుకురా అని చెప్పాడు. అది తీసుకొచ్చి అప్పం హ్యాపీగా తింటున్నాడు. వాళ్ళిద్దరు ఇలా నుంచి చూస్తున్నారండి. ఉండదు కొంచెం పిండి, ఉండదు కొంచెము నూనె, అప్పం వేసుకు తీసుకొస్తే ఆడ పసోడు పక్కన నుంచున్నాడు, ఈయన హ్యాపీగా తింటున్నాడు. తినటం అయిపోయింది, ఆమె ఎట్లా చూస్తుంది, అయ్యో మేము తినాలనుకుంటే ఈయన తింటున్నాడేంటి, వెళ్ళు ఇంకొక అప్పం పట్టుకురా. మారు మాట మాట్లాడకుండా అక్కడికి వెళ్తే మరొక అప్పానికి దేవుడు పిండిని సిద్ధపరిచాడు. స్తోత్రం. హల్లెలూయా. మరొక అప్పం తీసుకొచ్చింది, తిన్నాడు, హ్యాపీగా తినేస్తాడు. అప్పటి కాలపు ప్రజలు, ప్రవక్తలైనా మనుషులైనా బాగా దిట్టంగా తినేవాళ్ళు. ఇప్పుడు కాలపు వాళ్ళండి కొంచెం తింటేనే చాలు, ఎక్కువ తినలేము. అప్పటి కాలపు ప్రజలు బాగా తినేవాళ్ళు.
తిన్న తర్వాత అంటాడు, ఎట్రా అయ్యా చెప్పు, ఇప్పుడు నువ్వు నీ పిల్లోడిని దగ్గర కూర్చోబెట్టుకొని వాడికి కడుపు నిండా పెట్టు. స్తోత్రం. మారు మాట మాట్లాడాలి. ఎందుకంటే ఆశీర్వాదాన్ని అప్పటికే చూసింది, దేవుని కార్యాన్ని చూసింది. ఈ వచ్చిన వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, ఇతనిలో సాక్షాత్తు దేవుడు ఉన్నాడని గమనించింది. కాబట్టి మారు మాట మాట్లాడకుండా వెళ్ళి అప్పములేసి తన కుమారుడికి పెట్టి తను కూడా తిని 3.5 సంవత్సరాలు ఆ అట్లు తిని బతికారండి. స్తోత్రం. తర్వాత చచ్చిపోయారా? 3.5 సంవత్సరాలు అట్లు తిని బతికారు, తర్వాత చచ్చిపోయారా? మరి ఏమయ్యారంటే వర్షం పడింది కదా, పంటలు పండినాయి కదా, మామూలు ఆహారం తీసుకున్నారు. 3.5 సంవత్సరాలు ఆశీర్వాదం వారి దగ్గర నిలిచి ఉంది ప్రియులారా. అంటే ఏలియా అక్కడున్నాడు, ఏలియాతో కూడా ఏలియా పక్షం ఎవరు నిలిచి ఉన్నారండి? యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఏ ఇంటిలో నిలిచి ఉంటే ఆ ఇల్లు దీవించబడుతుంది. యేసయ్య ఏ స్థలములో ఉంటే ఆ స్థలము దీవించబడుతుంది. యేసయ్య ఏ హృదయములో ఉంటే ఆ జీవితము కట్టబడుతుంది. యేసయ్య ఎవరి బ్రతుకులో ఉంటే వాళ్ళ జీవితాలు కట్టబడతాయి. యేసయ్య ఏ కుటుంబంలో నడుస్తూ ఉంటాడో ఆ కుటుంబంలో ఆశీర్వాదము కనబడుతుంది. యేసయ్య నీ కుటుంబంలో సంచరించాలి ప్రియులారా. యేసయ్య నీ కుటుంబం నడవాలి. చిన్నపిల్లలు నడుస్తారు చూసారండి. చిన్నపిల్లలు నడిచేటప్పుడు చిన్న పట్టాలు పడతాం, గలగలు మోగుతూ ఉంటాయి. వాళ్ళు నడిచే వాళ్ళు మామూలుగా నడవరు, ఎంతో హ్యాపీగా నడుస్తారు, గొప్ప సంతోషంతో నడుస్తూ ఉంటారు. వాళ్ళు నడుస్తుంటే మనం చాలా సంతోషపడుతూ ఉంటాం. యేసయ్య నడిస్తే కూడా అలానే ఉంటుంది. హల్లెలూయా. యేసయ్య నీ ఇంట్లో సంచరిస్తుంటే, యేసయ్య అలాగూ తిరుగుతూ ఉంటే నీ కుటుంబానికి పట్టిన దరిద్రత వెళ్ళిపోతుంది. నీ కుటుంబం మీద ఏలుబడి చేస్తున్న శాపం కొట్టివేయబడుతుంది. యేసయ్య నీ ప్రక్కన ఉంటే చాలు. ఏలియా పక్షమున దేవుడు నిలిచాడండి. ఏలియా పక్షమున నిలిచాడు. పౌలు గారు అంటాడు, ఆయన నా ప్రక్కన ఉన్నాడు, అది నాకు అర్థమవుతుంది. ఎలా అర్థమవుతుందయ్యా? ఆయన చేసే కార్యాలను చూస్తే మాకు అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన నా పక్షమున ఉన్నాడు, నాతో ఉన్నాడు కాబట్టి కొట్టబడి నేను అక్కడ ఊరి వెలుపల పడవేయబడితే వాళ్ళు వెళ్ళిపోయిన సెకండ్స్లో నా దేవుడే నన్ను లేపాడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏం చేశారంటే, ఈ పౌలు గారిని కొట్టారు, కోమలకు వెళ్ళిపోయాడు. ఇటు చచ్చిపోయాడు రా, ఇంక అయిపోయిందని చెప్పి తీసుకెళ్ళి ఊరి చివర పడేశారు. పడేసి ఆ సైనికులు ఎవరు దాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ పక్కన ఎవరున్నారు? ఏలియా పక్కన ఎవరున్నారు? మీరు చెప్పటల్లా. ఏలియా పక్కన ఎవరున్నారు? నేను మాత్రం కాదనకండి, మనం కాదండి, దేవుడు ఉన్నాడు. ఇప్పుడు లెగ్గొడతాడు. పౌలా లే అన్నాడు. దిగ్గును లేచాడు. పేతురు యోహాన్లు దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు, వెండి బంగారం మా దగ్గర లేదు, కానీ మేము ఏదైతే కలిగి ఉన్నామో అది ఇస్తున్నామన్నప్పుడు, లే యేసు నజరుడైన యేసు నామములో లెగుమనగానే రాయబడిన మాట, వాడు దిగ్గున లేచి నిలచి నడిచెను. స్తోత్రం. వాడు దిగ్గున అనగా తొందరగానే దిగ్గున అంటే కొంతమంది లెగుస్తారు నేల పట్టుకుని, నడుము పట్టుకుని అమ్మా అంటారు. కొంతమంది లెగలేక నడుస్తారు. కొంతమంది బలంతాను లెగుస్తారు. కొంతమంది దిగ్గును లెగుస్తారు. దిగ్గును ఎప్పుడు లెగుస్తారు? ముసలోళ్ళు అయినా కుర్రోళ్ళు అయినా ఎవరైనా సరే దిగ్గులు ఎప్పుడు లెగుస్తారు చెప్పండి? ఒక ప్లాస్టిక్ బాంబు డిస్ట్రేసి అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? దిగ్గున లేచి నిలవకుండా మళ్ళీ ఇంటికి వెళ్ళిందా వెనక తిరిగి చూడరండి. ఎప్పుడు ప్రమాదం వచ్చినప్పుడు, ఈయనకి ప్రమాదం కాదు, ఇతని జీవితంలోకి ఆశీర్వాదం వచ్చినప్పుడు దిగ్గున లేచి నిలచి నడిచాడు. అంటే కరెంటు షాక్ కొట్టినట్టుగా అండి. దేవుని ప్రభావం అతనిలోకి వెళ్ళిపోయేతలకి అతని చేయి పట్టుకున్న వెంటనే అతనిలోకి శక్తి దిగి వచ్చేసిందండి. శక్తి దిగ్గును లేపింది, నిలిచింది, నడవడం ప్రారంభించాడు. చక్కగా చూసుకున్నాడు. నేను బాగానే ఉన్నాను, నేను నడుస్తున్నాను అని చెప్పి గంతులు వేయటం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు యోహాను గారు లేపాడా, పేతురు గారు లేపారా? వాళ్ళిద్దరు ఏమంటారంటే, మా దగ్గర ఏమీ లేదు, కానీ మా ప్రక్కన ఇంకో అతను ఉన్నాడు. స్తోత్రం.
మా ప్రక్కన ఇంకో అతను నిలిచి ఉన్నాడు, ఆయన నామములో లే. ఈరోజు నీలో ఏమీ లేదు, నాలో ఏమీ లేదు, మనలో ఏమీ లేదు, కానీ మన ప్రక్కన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన కంటికి రెప్పలాగా మనల్ని కాస్తూ ఉన్నాడు. ఆయన ప్రభావం మనం చుట్టి ఉంది. ఆయన నామములోనే అద్భుతాలు జరుగుతాయి. ఆయన నామములోనే కార్యములు జరుగుతాయి. ఓ పాట ఉంది కదా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు నీవు పొందుకుంట. నీ ప్రక్కన ఉన్నాడని నమ్మితే, నీ ప్రక్కన ఉన్నావని నమ్మితే ఏం పొందుకుంటావంట నువ్వు? శక్తి. ఆ శక్తి నేనేం చేసేదండి? బలపరిచి నడిపించేది శక్తి. బలపరిచి నడిపించేది శక్తి. ఉన్నత స్థలములలో నిలబెట్టేది శక్తి. ప్రభావితం చేసేది శక్తి. మహిమోన్నతుడైన దేవునికి దగ్గరకు తీసుకుని వెళ్ళేది దేవుని శక్తి. ఆ శక్తి గురించి బైబిల్లో ఎన్ని అద్భుతాలుగా రాయబడిందో తెలుసండి. ఆ శక్తి ప్రభావం ఎలాంటిదంటే, బండలో నుంచి నీళ్లను పంపిస్తే ఆ నీళ్లు ఎంత దూరం వాళ్ళు వెళుతున్నాయో వాళ్ళు అంబడబడి నడుచుకుంటూ వెళుతున్నాయి అంట. అది పవర్. దేవునికి స్తోత్రం. 40 సంవత్సరాల పాటు వాళ్ళకున్న చెప్పులు ఏమవ్వలేదండి. అసలు సాధ్యపడిద్దా? 3 నెలల్లో, లేదంటే 6 నెలల్లో. ఇంకా అతి జాగ్రత్తగా, అంటే అతి జాగ్రత్తగా అంటే కొన్ని సందర్భాల్లో చెప్పులు వేసుకొని, కొన్ని సందర్భాల్లో చెప్పులు వేసుకోకుండా కనుక నడిస్తే 1 సంవత్సరం పాటు మనం చెప్పులను కాపాడుకోగలుగుతాం. ఇక తర్వాత అవి ఉండినానేమి ఊడినానేమి అలాంటి చెప్పులు ఉండవు. మన పండు సంవత్సరం మొత్తంలో మ్యాక్సిమం 15 జతలు అంటే చాలు. నెలకొక జత. పెన్నులు పెన్సిల్ అంటారా, ఇక చెప్పాల్సిన అవసరం లేదు. బాక్సులు తెచ్చిపెట్టుకోవాలి. రోజుకో పెన్సిల్ తీసుకెళ్ళింది పాడేసి వచ్చింది, రోజుకో ఎరేజర్ తీసుకెళ్ళింది పాడేసి వచ్చింది. ఓ 3-4 బ్యాగులు అవ చేసేది. ఇప్పుడు చెప్పుల దగ్గరికి వస్తాం. ఈ చెప్పులు ఏమవుతున్నాయి అంటే, 40 సంవత్సరాల పాటు చెప్పులు అరక్కపోవటం ఏంటి అంటే, నడిచారా వీళ్ళు? నడవలేదా? నడిచారండి. 40 సంవత్సరాల పాటు నడుస్తూనే ఉన్నారు. పోనీ అదేమన్నా తారు రోడ్డు మీద నడుస్తున్నారా? ఎక్కడ నడుస్తున్నారు వాళ్ళు? అరణ్యములో నడుస్తున్నారు. ఇంకా ఎక్కువ రాపిడి ఉంటుంది. ఎందుకంటే కాలు కొన్ని సందర్భాలు సరిగ్గా పడకపోతే చెప్పులు తెగిపోతాయి. చెప్పులు తెగలేదు, చెప్పులు అరగలేదు, చెప్పులు మాయలేదు. ఇదేంటండి అంటే, ఇప్పుడు మనకు అర్థమవుతుంది, వారితో కూడా నడిచిన వాడు దేవుడే. దేవుని ప్రభావముతో వాళ్ళు నడిచిపోయారు. దేవుడు ఒక మేఘస్తంభాన్ని, దేవుడు ఒక అగ్ని స్తంభాన్ని పెడితే ఆ ఫోక్స్, ఆ ప్రభావము వారి మీద పడింది. ఆ ప్రభావము కింద ఉన్న ఎవడైనా సరే బ్రతకలిసిందే. వాడి మీదకి ఏ పక్తు రాదు. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుని ప్రకాశత వారి మీద ఉంది కాబట్టి, వారి చుట్టూ ప్రభావము కమ్ముకొని ఉంది కాబట్టి వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు. దాహం అయితే నీళ్లు పక్కన వస్తూ ఉన్నాయి. మళ్ళీ దాహం అంటారా వీళ్ళు? అంటానికి లేదు. ఎందుకని? పక్కనేముంది నీళ్ళ నది వస్తాను ఉంది. వీళ్ళు వెళ్తుంటే వీళ్ళంపప్పుడు వస్తారు మురికి నీళ్ళు. అవి స్వచ్ఛమైన నీళ్ళు వస్తున్నాయి అండి. ఎందుకంటే అది నా దేవుని నుండి వచ్చింది కాబట్టి. ఎక్కడ వంక దొరకపోయేతలకి ఒక దినాన్ని ఏమన్నా తెలుసా, మోషే రావయ్యా, ఈ రొట్టెలు తినలేకపోతున్నాం మేము. ఏంటి రొట్టెలు, ఈ మన్నా ఏంటి, అసలు ఇదేంటి? ఆ మన్నాను పట్టుకుని ఇదేంటి, దాని పేరు ఇదేంటి మేము తినలేకపోతున్నామయ్యా, ఇదేంటి మాకొద్దు. ఏమండి, అరణ్యములు ఏమి దొరకపోతే దేవుడు మంచి ఆ రొట్టెలు ఇచ్చి, మన్నాను కురిపించి, పక్కన నీళ్ళు ఇచ్చి, ఎండ తగలకుండా ఏసీలో పెట్టినట్టు చేశాడు దేవుడు. స్తోత్రం. రాత్రిపూట మంచు పడకుండా వెన్నెల దెబ్బ గురించి తెలుసా మీకు? చాలామంది రాత్రి సమయాల్లో ఎండాకాలం బయట పడుకుంటారు, డాబాల్లో అలా మంచాల పడుకుంటారు. వెన్నెలు వచ్చినప్పుడు వావ్ వెరీ బాగుంది, చాలా నైస్గా ఉందని చెప్పి ఆ వెన్నెలని ఆస్వాదిస్తూ ఉంటారు. మీకు తెలియని సంగతి ఏంటంటే, వెన్నెల దెబ్బ మన మీద పడితే మన నరాల్లో ఉన్న శక్తి అంతా కోల్పోయి పక్షవాతం వచ్చే అవకాశాలు 100% ఉన్నాయి. వెన్నెల దెబ్బ అంత ప్రమాదకరమైంది.
అర్థమవుతుందా? అదే బైబిల్ కూడా చెప్తుంది, వెన్నెల దెబ్బ తగలకుండా. నిజమండి, వెన్నెల అంత ప్రమాదకరమైంది. సూర్యుడు ఆయన కిరణాలు ఉదయం పూట పడితే కళ్ళల్లో ఉన్న పసికిర్లు పోతాయి, మొక్కల మీద ఉన్నటువంటి ఆ బ్యాక్టీరియా అలాంటివన్నీ పోయి చక్కగా ఉంటాయి. రాత్రిపూట ఆ ఎన్నెల మన మీద పడితే మనకు దెబ్బ. పోనీ మధ్యాహ్నంటప్పుడు పసికిర్లు పోతాయి కదా అని చెప్పి మనం ఎండలో పడుకుంటే ఎట్లుంటుంది? పసికిర్లు దేవుడి సంగతి, మనం పోతాం కదా. ఒక ఆయన ఉండేవాడు, మా మావయ్య. ఆయన ఎప్పుడు చూస్తున్న మధ్యాహ్నం 1 గంటకి, ఇది మే నెల ఏప్రిల్ నెలలో, బయట ఆ పడుకుని దొరలతా ఉండేవాడు. చొక్కా ఒకటి ఉండేది కాదు. ఏ మావయ్య ఎందుకు ఇట్లా పడుకున్నావంటే, ఆ సూర్యుని కిరణాలు నా మీద పడితే నాలో ఉన్న నరాలన్నీ యాక్టివ్ అవుతాయి, నాలో ఉన్న బలహీనత పోయిద్దని చెప్పేవాడు. ఎవరు చెప్పిన మాట వినేవాడు కాదు, పడి దొరులుతూ ఉండేవాడు, చెమటలు కారిపోతూ ఉండేవి. అలాంటి వ్యక్తి అండి. కొన్ని రోజులకే ఆయనలో ఉన్న రోగం సంగతి దేవుడు ఎరుగని ఆయన వెళ్ళిపోయాడు. అంటే ఏ టైంలో ఉండాలి మనము? ఉదయం, మధ్యాహ్నం టైంలో వెళ్ళకూడదు. వెన్నెల దెబ్బ తగలకుండా. స్తోత్రం. దేవుడు అన్ని విషయాలు పొందుపరిచి అట్టి పెట్టాడు. వీళ్ళకి వెన్నెల దెబ్బ తగలకుండా. ఒకవేళ వెళ్ళేటప్పుడు ఏదో ఎవరికన్నా పక్షవాతం వచ్చిందనుకోండి, మోషే దగ్గరికి వచ్చి, మోషే ఐగుప్తిలో ఉండట్టయితే ఎవరినోడిని తీసుకొచ్చి బాగు చేయించుకునేవాళ్ళం అయ్యా, ఇక్కడికి వచ్చిన తర్వాత పక్షవాతం వచ్చింది వీడికి, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంట అని మోషే మీద సనిగి గొనిగేవాళ్ళు. అప్పటి కాలంలో నడుస్తున్నటువంటి వారిలో పసిపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, బాలురు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, అన్ని తెగల వాళ్ళు ఉన్నారు. అంటే రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. కానీ దేవుడు రానివ్వలేదంటే దేవుని ప్రభావం వారిని కమ్మి ఉంది. స్తోత్రం. దేవుని ప్రత్యక్షత వారికి కమ్మి ఉంది. ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, ఇశ్రాయేలీయులకు ముందు నడిచి వెళ్ళేవాడు సైన్యములకు అధిపతి యెహోవా. మోషే గారు ఆ మాటలు రాస్తాడు తన గ్రంథములందు కూడా. మీ ముందర నడుచువాడు యెహోవాయే. మీ ముందర నడిచి వెళ్ళేవాడు దేవుడే. ఆయన నడిచి వెళుతుంటే ఆయన ప్రకాశత వీళ్ళ మీద పడుతుందండి. అందుకని వాళ్ళు సురక్షితంగా ఉండగలిగారు. ఈరోజు నేను ఒక మాట చెప్తాను చూడండి. పౌలు గారి పక్షమున, అంటే పౌలు గారి ప్రక్కన దేవుడు నిలిచి ఉన్నాడు. ఆ సంగతి రూఢీపరుస్తున్నాడు. నాకు జరిగిన ఈ కార్యములు బట్టి నా పక్షమున దేవుడు ఉన్నాడు అని తిమోతికి రాస్తున్నాడు. నా పక్షము నిలిచి ఉన్నాడు కాబట్టి నేను బలపరచబడుతున్నాను. ఆయన నా ప్రక్కన ఉన్నాడు కాబట్టి నేను పడిపోయిన ప్రతిసారి లేపుతూ ఉన్నాడు. నా పక్కన ఉన్నాడు కాబట్టి గాయపడిన ప్రతి సమయంలో నన్ను బలపరుస్తున్నాడు. ఆయన నా ప్రక్కన ఉన్నాడు కాబట్టి సింహము లాంటి భయంకరమైన శ్రమలు నా మీదకు వచ్చినప్పుడు వాటిని నోరు మూసి ఆ శ్రమలో నుంచి నా దేవుడు బయటికి తీసుకొచ్చాడు. పౌలు గారి పక్షం యేసయ్య నిలిచి ఉన్నాడు. ఏలియా గారు అంటాడు, ఏలియా ఆయన చెబుతున్న మాట, ఇదిగో నా ప్రక్కన నా దేవుడు ఉన్నాడు, ఆయన సన్నిధిలో నేను నిలిచి ఉన్నాను అని అంటూ ఈ ప్రజలు చూస్తుండగా, ఈ ప్రజలు కన్నులు తెరవబడులాగున ఇది చేయమని ప్రార్థించగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్ళను, బొగ్గిని దహించి, ఏమండి, ఒక్కసారిగా మొత్తాన్ని దహించిందంట. వితిన్ సెకండ్స్లోనే. అంతకుముందు చేసిన బ్యాచ్ వాళ్ళండి ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు చేసి 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 ఎన్నో అరుపులు అరిచారు, కానీ ప్రయోజనం కనపడలేదు. ఏలియా ఆయన ప్రక్కన ఉన్నటువంటి దేవునికి నమస్కరించాడు, ప్రార్థించాడు. ప్రార్థించిన వెంటనే అద్భుతం జరిగింది. ఈరోజు వాక్యాన్ని ముగించే ముందు నువ్వు గమనించవలసిన విషయం ఏమిటంటే, నీ ప్రక్కన నా దేవుడు నిలిచి ఉన్నాడు. నీ ప్రక్కన దేవుడు నిలిచి ఉన్నాడు. నిలిచి ఉన్నటువంటి దేవుని నువ్వు కలిగి ఉన్నావు. ఆయన నిన్ను చూస్తున్నాడు. మనుషులు చూడకపోవచ్చు, అధికారులు చూడకపోవచ్చు, నీ అనుకున్న వాళ్ళు చూడకపోవచ్చు, కానీ తన కన్నులు నిన్ను చూస్తూ ఉన్నాయి. దేవుని కనుదృష్టి నీ మీద ఉంచాడు. ప్రియులరా, భూలోకమంతా సంచరిస్తుందంట దేవుని కనుదృష్టి. అంటే భూలోకంలో మనం ఉన్నాం కాబట్టి నీ పైన ఎవరి దృష్టి ఉంది? దేవుని దృష్టి ఉంది. దేవుడు నిన్ను చూస్తున్నాడు ప్రియ సహోదరి.
అంటే దేవుడు నిన్ను చూస్తున్నాడు కాబట్టి నువ్వు ఎలా ఉండాలంటే అతి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి, అతి శ్రేష్టమైన జీవితాన్ని జీవించాలి, ఉన్నతమైన జీవితాన్ని జీవించాలి. ప్రభు నా పక్షమున ఉన్నాడు అని ప్రతి క్షణము మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా. ఆయన ఉండటమే కాదు, ఆయన ఉన్న చోట ఎవరు ఉంటారంట? దేవదూతల సమూహం ఉంటుంది. హల్లెలూయా. ఆయన ఉన్న చోట దేవదూతల సమూహం ఉంటుంది. అందుకని అబ్రహాము మోకరించి అంటాడు, దేవా నేను నీ స్నేహితుని కదా. అవును, నేను ఒక మాట చెప్తాను, నువ్వు బాధపడినంటే చెప్పు. ఏమి లేదు ప్రభా, ఆ పట్టణంలో 50 మంది ఉన్నారనుకో, ఆ 50 మందిని చంపటం దేనికి? ఆ నీతిమంతులు ఉన్నారనుకో, వాళ్ళన్నా రక్షించవచ్చు కదా అని అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, సరే 50 మంది కనుక ఉంటే ఆ 50 మందిని బట్టి ఈ పట్టణాన్ని మొత్తాన్ని కాపాడుతానులే అంటాడు. అప్పుడు ఇటు తిరిగి ఆలోచించుకుంటాడు, అవుంటే 50 మంది లేరు కాబోలు అని. ప్రభువా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను నీకు. చెప్పోయా. ఏమి లేదు, ఒకవేళ 40 మంది ఉన్నారనుకో, 40 మందిని చంపుదామా? సరే ఆలోచించు, నేను అన్నానని కాదు అంటాడు. 40 మంది ఉంటే 40 మందిని బట్టి ఆ పట్టణం మొత్తాన్ని కాపాడతా. ఇలా ఇన్నిసార్లు మాట్లాడాడు అంటే ఆ ప్రక్కన ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడు. వాళ్ళిద్దరండి స్నేహితులు. ప్రైజ్ ది లార్డ్. స్నేహితులు. అబ్రహాము దేవుని స్నేహితుడు కాబట్టి అంత చనువుగా మాట్లాడగలిగాడు, అంత దగ్గరగా మాట్లాడగలిగాడు. మన ఈ స్నేహితుడు ఎవరు? మన స్నేహితులు ఎవరు? ఎవరైతే మనం మోసం చేస్తారో వాళ్ళే మన స్నేహితులు, ఎవరైతే మన నాశనాన్ని కోరుకుంటారో వాళ్ళే మన స్నేహితులండి. మంచి వాళ్ళని మనం కోరుకోమండి, వ్యర్థమైపోయే వాళ్ళు మాత్రమే మనం నమ్ముతాం. అందుకనే యాకోబు గారు ఏమన్నాడంటే, గొర్రె అంట మేసేవాడిని చెప్పండి నమ్మదంట, కోసేవాడినే. అది దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎవరు నమ్మాలి? ఇప్పుడు ఎవరు నమ్మాలి? నీ ప్రాణ స్నేహితుడిని నమ్మాలి. ఎవరు నీ ప్రాణ స్నేహితుడు? నీ కొరకు ప్రాణం పెట్టేవాడు నీ స్నేహితుడు, ఎప్పుడు నీ ప్రక్కన నిలిచి ఉండేవాడు నీ స్నేహితుడు. స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు ప్రతి క్షణం నీ ప్రక్కన నిలిచి ఉండేవాడే నీ స్నేహితుడు. దుర్వాసన కొడుతున్న యోబు గారి ప్రక్కన ఎవరున్నారండి? చెప్పాలి. దుర్వాసన కొడుతున్న, ఇన్ఫెక్షన్ వచ్చి శరీరం అంతా కుళ్ళిపోయి నీచమైన దుర్వాసన కొడుతుంటే అక్కడ ఎవరున్నారు? అది యోబు గారే రూఢిపరుస్తున్నాడు. నా ప్రక్కన నడుస్తున్నాడు దేవుడు. మరి భార్య ఎక్కడుంది? ఎక్కడ? వేరే రూములో ఉంది. పిల్లలు ఎడిగుడు చనిపోయారు. స్నేహితులు ఎక్కడున్నారు? వాళ్ళంత దూరం నిలబడ్డారు, మేము నీ దగ్గరికి రాలేమయ్యా. పని వాళ్ళు ఎక్కడ ఉన్నారు? పని వాళ్ళు వెళ్ళిపోయారు, ఒక్కళ్ళు కూడా చూడటానికి లేరు. అనామకుడిగా మారిపోయాడు. కానీ ఆ పరిస్థితుల మధ్య వీళ్ళెవ్వరిని జ్ఞాపకం చేసుకోవాలా, భార్యని జ్ఞాపకం చేసుకోవాలా, స్నేహితులు జ్ఞాపకం చేసుకోవాలా, ఊరి వారిని జ్ఞాపకం చేసుకోవాలా. యోబు గారు సవ్యంగా ఉన్నప్పుడు ఎంతమందికి హెల్ప్ చేశాడో, ఎన్ని కుటుంబాలు కట్టడానికి దోహదపడ్డాడో, వాళ్ళందరూ దూరంగా ఉంటే వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోవాలా. తన ముందర నడిచే ఒకే ఒక వ్యక్తిని గుర్తుపెట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనతోనే మాట్లాడుతున్నాడు. ఏమని? నేను శోధింపబడిన తర్వాత సువర్ణమై కనబడతాను, అది నా కళ్ళతో చూస్తాను. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు చెప్పండి? సుబ్బారావుతోనా? ఆ ముందర నడిచి వెళ్ళే వ్యక్తితో మాట్లాడుతున్నాడు. చూడు, నేను చూస్తాను, ఇది కొద్ది కాలమే శ్రమలు ఉంటాయి. ఒక్కడే మాట్లాడుకుంటే పిచ్చోడు అంటారు. ఒక్కడే మాట్లాడతలా, ప్రక్కన నిలిచి ఉన్న నా యేసయ్యతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మాట్లాడావా ఎప్పుడన్నా? నీ స్నేహితులతో మాట్లాడావా? నీ దేవునితో మాట్లాడావా? ముగిస్తాను. ఒక దినాన ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసుకున్నాం. ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసుకున్నప్పుడు పాస్టర్ గారు చెప్తాడు, ఏమనంటే, అమ్మ ఈ ఉపవాస ప్రార్థన చాలా ప్రత్యేకమైంది కాబట్టి మీరందరూ చాలా పెందల కడనే తలస్నానం చేసుకుని అందరికంటే ముందొచ్చి బలిపీఠం దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకోవటం మంచిది అని పలుమార్లు చెప్తుంటారు. ఆ మాటలన్నీ బాగా మనం వింటాం. ఇని ఒక దినాన అనూష ఏం చేస్తుందంటే, ఈ ఉపవాస ప్రార్థనలో నేనే ఫస్ట్ పాల్గొనాలని చెప్పి పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళ అత్తగారికి అప్పచెప్పి చక్కగా తలస్నానం చేసుకుని
అందరికంటే ముందుగా మందిరంలోకి వచ్చిందండి. బలిపీఠానికి ఎదురుగా మోకరించి దేవా అని అందండి. ఏందమ్మా అన్నాడు యేసయ్య. దేవుని స్తోత్రం. ఇంకా ఆ దెబ్బకి తలుపులు బ్రద్దలు కొట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడికి వెళ్ళిద్ది? ఉండిద్దంటారా? ఏం లేదు. ఈవిడ వచ్చేమంది, యేసయ్యా అంది. ఆయన చిన్నగా ఏందమ్మా అన్నాడు. అప్పుడు వెంటనే ఫస్ట్ ఏం చేసిద్దంటే పైకి లేచిద్ది, ఇటు అటు చూసిద్ది, ఎవరు లేరే అని చెప్పి ఈ బల్ల పక్కన చూసి అయ్యగారు ఏమైనా ఉన్నాడని చూసిద్ది. అయ్యగారు కూడా కనపడలా. ఎవరబ్బా? గుడి గడగడగడ ఉనికిపోతూ ఉంటుంది. ఏం అర్థం కావట్లేదు అని చెప్పి ఇటు నడుచుకుంటా, సర్లే నా భ్రమేమలే, నేను పిచ్చిదాన్ని కదా అనుకుని మళ్ళీ మోకరించి యేసయ్యా నాతో మాట్లాడయ్యా అన్నది. చెప్పమ్మా నీ బాధ ఏందన్నాడు. ఇంకా ఆ దెబ్బతో తల్లి బైబిల్ ఎక్కడుందో తను ఎక్కడుందో ఎవరికి తెలియదండి. పైపెచ్చి ఇంటికి వెళ్ళి చెప్తుంది, కామేశ్వరమ్మ మీరెవరు మందిరంలోకి వెళ్ళబాకండి. ఎందుకు? నేను వెళ్తే అక్కడ పెద్ద స్వరం పడుతుంది, ముందు అయ్యగారు వాళ్ళకి ఫోన్ చేయండి. అంటే దేవుడు మాట్లాడకూడదా? దేవుడు నీతో మాట్లాడకూడదా? దేవుడు మాట్లాడతాడన్న సంగతి మనకి తెలియటం లేదు కాబట్టి ఇలాంటి అపోహ వచ్చింది. నిజంగానే ఒక వ్యక్తి దగ్గరికి చిన్న వయసులోని దేవుడు వచ్చి బాబు అని పిలిచాడు. చెప్పండి అని అడిగిన. ఈయన భయపడలేదా? చిన్నోడు భయపడలేదండి. 2 పిల్లల తల్లి అండి, పెళ్లి చేసుకుని ఏమండి మంచి కుటుంబ ప్రార్థన కూడా పెట్టుకుని ఉన్నటువంటి ఈవిడ ఎంత భయపడిందో చూడండి. చిన్న పిల్లాడు పరిగెత్తుకుంటే అయ్యా నన్ను పిలిచావా? పిలవలేదు, కానీ ఈసారి గనక పిలిస్తే నిన్ను పిలిచింది దేవుడే కాబట్టి చిత్తము ప్రభువా చెప్పండి అని అడుగు. మనమైతే చిత్తం సంగతి దేవుడు ఎరగండి, ఎటు వెళ్ళిపోయేవాళ్ళమా? దేవునితో మాట్లాడే కమ్యూనికేషన్, ఆ యొక్క అనుభవాలు కలిగిన వారమై ఉండాలి. నీ ప్రక్కన నిలిచిన యేసయ్యతో రోజు మాట్లాడండి, అలవాటైపోతాడు. ఓ వ్యక్తితో రోజు మాట్లాడితే ఏమైపోతాడు? అలవాటు అవుతాడు ముందు, తర్వాత తెలీదా? ఒక వ్యక్తితో రోజు మాట్లాడితే ఫస్ట్ ఏమవుతాడు? అలవాటు అవుతాడు. తర్వాత అమ్మా ఫ్రెండ్ కాదు, అలుసు అవుతాడు. ఓ రోజు వచ్చామనుకోండి, జీడిపప్పు ఉప్మా వేసి చక్కగా టిఫిన్ పెడతారు. 2వ రోజు వస్తే ఉప్మా ఎత్తేసి కాఫీ ఇస్తారని, 3వ రోజు వస్తే కాఫీ కూడా ఎత్తేసి కుర్చీ వరకు వేస్తారు. 4వ రోజు వస్తే అక్కడ కుర్చీ ఉంది కానీ కొంచెం తెచ్చుకో, ఆయనకి పెద్దోడు చెప్పకూడదు కానీ అంటారండి. అంటే ఇప్పుడు ఏమైపోతున్నాడు? అలుసైపోతారని. యేసయ్య నీ ప్రక్కన ఉన్నాడు కాబట్టి ఇది నువ్వు గమనించి ప్రతిరోజు ఆయనతో మాట్లాడుతుంటే, ఎట్లా మాట్లాడాలి ఆయనతో? ఎలా మాట్లాడాలి? తెలుగులోనా? హలో, ఎలా మాట్లాడాలి? దేవదూతలు మాట్లాడినట్లుగా మాట్లాడాలని. దేవదూతల భాష అంటే అన్య భాషలు మాట్లాడుతుంటే నీ ప్రక్కన ఉన్న యేసయ్య నీ స్వరాన్ని వింటాడు. ఆయన అప్పుడప్పుడు నీకు సమాధానం చెప్తాడు, బదులు చెప్తాడు. అప్పుడు నీకు దేవునికి కమ్యూనికేషన్ ఏర్పడిపోయింది. ఆయన స్వరమును నువ్వు విందువు, ఆయన మాటను గైకొంటావు. నువ్వు వెళ్ళేటప్పుడు నీతో మాట్లాడతాడు, కూర్చున్నప్పుడు మాట్లాడతాడు, ఏదైనా ప్రమాదము పొంచి ఉన్నప్పుడు కూడా దేవుడు నీతో మాట్లాడతాడు. అంటే నీ ప్రక్కన ఉన్న వ్యక్తిని నువ్వు దృష్టి ఉంచాలి. నీ ప్రక్కన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన సైన్యములకు అధిపతి దేవుడు నా ప్రక్కన నిలిచి ఉన్నాడని గమనించి ఆయనతో మాట్లాడాలి. మాట్లాడదామా? ఈరోజు నుంచి మాట్లాడాలి. అందుకే దావీదు అంటాడు, నేను మంచం మీద పండుకొని నిన్ను ధ్యానించేటప్పుడు నాకు ఎలా ఉందన్నాడు. మంచం మీద పడుకున్నప్పుడు మంచం ప్రక్కన ఎవరున్నారు? ధ్యానించడం అంటే స్తుతించినప్పుడు ఎవరు వస్తారు? ఒక్క మాట చెప్పి ముగిస్తా చూడండి. మనం స్తోత్రం అనండి ఒకసారి. స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఈ మాటలన్నీ కూడా దేవుని గణపరచటం. ఈ కేవలం దేవునికే చెందినవి కానీ ఇంకెవరికి చెందవయి. అర్థమవుతుందా? ఇవన్నీ ఎవరికి చెందాలి? దేవునికి చెందాలి, ఇంకెవరికి చెందడానికి లేదు. ఇవి దేవునికి మాత్రమే చెందడానికి రూల్ ఉంది. అందుకనే నువ్వు చెప్పే స్తోత్రం అది వెంటనే ఇక్కడ చెప్తావు కదా, దాన్ని వెంటనే తీసుకుని వెళ్ళి దేవుని సముఖంలో పెట్టడానికి దేవుడు ఒక దూతకు ఆజ్ఞాపిస్తాడు. దూతని ప్రక్క నుండి స్తోత్రం అన్న వెంటనే తీసుకుని ఒక గంపలో పెట్టుకుంటుంది. మళ్ళీ చెప్పావు అనుకో, మళ్ళీ గంపలో పెట్టుకుంటుంది.
ఈ గంప నిండింది అనుకోండి, ఈ గంప తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో మండుచున్న అగ్ని గంధకాల మధ్య ఈ గంప కొమ్మరిచ్చింది. నువ్వు దొంగ స్తోత్రాలు చెప్పావు అనుకోండి, ఆవిరైపోతాయి, పొగలాగా ఆవిరైపోతాయి. ఒరిజినల్ స్తోత్రం చెప్తావంటే ఆ మంటలో కొండ కనబడతా ఉంటుంది, దానికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. స్తోత్రం. ఒక గంప తీసుకుని దేవదూత వెళ్ళింది, మళ్ళీ ఇంతలోకి స్తోత్రం చెప్పావు నువ్వు. ఈ స్తోత్రం కనుక మళ్ళీ దేవదూత తీసుకెళ్ళకపోతే ఏమైపోయింది? స్తోత్రం వేరే వాళ్ళకి చెందిద్ది. వేరే వాళ్ళకి చెందితే నా దేవుడు ఊరుకోడండి. అందుకని మరొక దూతను ఇక్కడ పెట్టాడు. స్తోత్రం. మరొక దూత నీ చుట్టూ నిన్ను కాపలా కాయటానికి, ఎత్తి పట్టుకోవటానికి తన దూతలను కావలి ఉంచాడు. హల్లెలూయా. దేవదూతుల సమూహం ఎక్కడుంది? ఇంతగా దేవుని స్తుతిస్తున్నామంటే దేవుడు అక్కడున్నాడు. టోటల్గా ఇప్పుడు మనకు అర్థమవుతుంది, నువ్వు ఉన్న స్థలంలో నువ్వు ఒక్కదానివే కాదు, నువ్వు ఒక్కడవే కాదు, నీ ప్రక్కన దేవుడు నిలిచి ఉన్నాడు. అతనితో పాటు కోట్ల మంది దూతల సమూహం అక్కడ ఉన్నది. అందుకని బైబిల్ అంటది, ఎక్కడ 2-3 కూడి నా నామమును స్తుతిస్తారో, ఒకటి నీవు, రెండోది నీ ప్రక్క నిలిచిన నా దేవుడు, మూడవది అతనితో పాటు ఉన్న దేవదూతల సమూహం. ఇప్పుడు ఎంతమంది అయ్యారండి? లక్షల కోట్ల మంది అయ్యారు. వీళ్ళందరి స్తుతులు ఎక్కడికి వెళ్ళాలి? నిత్య రాజ్యములు దేవుని సమూహానికి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని నీ ప్రక్కన దేవుడు నిలిచి ఉన్నాడని గమనించి ప్రతిదినం మనం ఏం చేయాలి చెప్పండి? ప్రతిదినం స్తుతించుదామా, గణపరచుదామా? లేచి నిలబడిన ప్రభు సన్నిధిలో అలాగుని స్తుతిద్దాం ప్రియులారా. ప్రియుడైన దేవుని స్తుతిద్దాం, ఘనుడైన దేవుని స్తుతిద్దాం, మహిమ కలిగిన దేవుని స్తుతిద్దాం ప్రియులారా. నీ ప్రక్కన నిలిచి నీతో పాటు ఉన్నటువంటి దేవాతి దేవుని స్తుతిద్దాం, నిన్ను బలపరుస్తున్న దేవుని స్తుతిద్దాం. లేచి నిలబడతారా? ప్రభు సన్నిధి 2 చేతులు పైకెత్తుతారా? ప్రభుని గణపరచుదామా? మహిమ కలిగిన దేవుని గణపరచుదామా? సర్వోన్నతుడైన దేవుని గణపరచుదామా? ఆయన నీ పరిస్థితిని మార్చగలిగిన దేవుడు, నీ జీవితంలో నెమ్మది ఇవ్వగలిగిన దేవుడు ఆయన. నీ పక్షమున నిలిచి నిన్ను బలపరిచే దేవుడు ఆయన. సింహము లాంటి శ్రమలన్నిటినీ అణిచివేసి ఆ శ్రమలో నుండి దివ్యమైన మహోన్నతమైన కృపను చూపించే దేవుడు ఆయన. బలపరచగలిగిన వాడు, శక్తిని ఇవ్వగలిగిన వాడు, కృపను ఇవ్వగలిగిన వాడు ఆయన. అందుకే దేవుని సన్నిధిలో బలపరిచే దేవుని వైపు చూద్దాం, శక్తినిచ్చే దేవుని వైపు చూద్దాం. ఆయన నీతో ఉంటే, నీ పక్షమున ఉంటే అద్భుతాలు చూస్తావు, ఆశ్చర్యాలు చూస్తావు, ఘన కార్యములు చూస్తావు, మహిమ కలిగిన కార్యాలు చూస్తావు. ఆ కార్యాలు నువ్వు చూడాలి అంటే దేవుని వైపు నువ్వు చూడాలి. ఆ కార్యాలు నువ్వు చూడాలి అంటే దేవుని సముఖం వైపు నువ్వు చూడాలి. అందరూ ప్రార్థన చేయండి. సర్వోన్నతుడైన దేవుడు ఆయన, ప్రసన్నత కలిగిన దేవుడు ఆయన, మహిమ కలిగిన దేవుడు ఆయన, నీ పక్షమున నిలిచే దేవుడు ఆయన, నీ పరిస్థితిని మార్చే దేవుడు ఆయన, నీ కృంగిన బ్రతుకులో నెమ్మదినిచ్చేవాడు ఆయన. నీ కుటుంబం మీద పనిచేస్తున్న ప్రతి శాపాన్ని కొట్టివేసే దేవుడు ఆయన. నీ శాపమును ఆశీర్వాదకరముగా మార్చేవాడు నా దేవుడు. వేడుకోండి దేవుణ్ణి, ప్రార్థించండి దేవుణ్ణి. పౌలు గారి పక్షము నిలిచిన దేవుడు, యోబు గారి ముందు నడుచుకుంటూ వెళుతున్న దేవుడు, ఇశ్రాయేలీయులకు ముందు నడుస్తున్న దేవుడు, ఏలియా ప్రక్కన నిలిచిన దేవుడు, ఈరోజు నీతో ఉన్న దేవుడు, ఈరోజు నీ పక్షమున ఉన్న దేవుడు, నీతో మాట్లాడుతున్న దేవుడు, నిన్ను బలపరుస్తున్న దేవుడు, నీకు శక్తినిస్తున్న దేవుడు, మహిమ చేత నింపుతున్న దేవుడు నా దేవుడు. ఆయన్ని స్తుతించండి తల్లి, ఆయన గణపరచండి తండ్రి. ఇదే మంచి అనుకూల సమయం, ప్రభు ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే సమయం, ప్రభు మహిమ కొరకు ఎదురు చూసే సమయం. మాట్లాడమని ప్రభుని అడగండి, దయ చూపించమని ప్రభుని అడగండి, కృప చూపించమని ప్రభుని అడగండి. ఆయన మేఘారూరుడై రాబోతున్నాడు.
రాబోయే సమయంలో నీ జీవితం ఎలా ఉండబోతుందో, నీ పరిస్థితి ఎలా ఉండబోతుందో ప్రార్థన చేయి తల్లి. అంటుగట్టబడిన శక్తివంతమైన దేవుని సమూహముగా, దేవుని పిల్లలుగా మనము బ్రతుకులాగున, అలాంటి కృపతో మనం నింపబడులాగున చేద్దామా? ప్రార్థన చేద్దామా? నన్ను స్థిరపరచు తండ్రి, నన్ను స్థిరపరచు నాయన, నా పరిస్థితులను మార్చండి తండ్రి, నా జీవితంలో కృపను కుమ్మరించండి నాయన, నా జీవితంలో ఆశీర్వాదాన్ని నింపండి. ఎటు తొలగిపోకుండా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి నీ సన్నిధి నాతో కూడా ఉంచండి నాయన. పరిశుద్ధమైన బ్రతుకును బ్రతకడానికి నీ కృప నాకు సహాయము చేయండి. హృదయ శుద్ధి లేని వారు దేవుని చూడలేరు అని ఈ వాక్యము సెలవిస్తూ ఉండగా, పరిశుద్ధమైన హృదయము మాకు దయచేయండి, పవిత్రమైన హృదయము దయచేయండి, నీతో కలిసి బ్రతికే ధన్యత మాకు దయచేయండి నాయన. మా గ్రామాన్ని, మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడండి నాయన. అనేక మంది నీ సన్నిధికి నడిపించబడలేకపోతున్నారు నాయన, వారితో మాట్లాడండి, యవనస్తులతో మాట్లాడండి, మీరు మాట్లాడండి నాయన, నీ కార్యమును జరిగించండి తండ్రి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చేయండి, అందరూ ప్రార్థన చేయండి, స్వరమెత్తి ప్రార్థన చేయండి, నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఆయన నీకు సహాయము చేసే దేవుడు. ఎడారి లాంటి నీ బ్రతుకులో జీవజల నదులను ప్రవహింపచేసే దేవుడు ఆయన. దప్పిక కొనిన వారి పైన నీళ్లను కుమ్మరించేవాడు ఆయన. నీ సంతతిని దీవించేవాడు ఆయన, నీ సంతతిని బలపరిచేవాడు ఆయన. నీ ప్రక్కన నిలిచి నిన్ను చూస్తున్న దేవుడు ఆయన, నిన్ను చూస్తున్న దేవుడు ఆయన, నిన్ను నడిపిస్తున్న దేవుడు ఆయన, నీతో ఉన్నవాడు ఆయన. తన సన్నిధి కాంతి నీ పైన ప్రకాశింప చేయలాగున, నీ సన్నిధి కాంతి నా పైన ప్రకాశింప చేయమని నీ చేతులు పైకి చూపిస్తూ దేవుని అడగండి. మా కుటుంబాలు కట్టబడాలి నాయన, మా బిడ్డలు కట్టబడాలి ప్రభువా, నీ సిలువ రక్తము చేత ముద్రించబడాలి. ఎటువంటి శాపం మా కుటుంబాల మీద ఏలుబడి చేయకూడదు నాయనా, ఎటువంటి శాపం మా కుటుంబాల మీద పని చేయకూడదు నాయనా. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి, నీ సిలువ రక్తము చేత మమ్మల్ని తాకండి. అంచె దినాల్లో ఉన్నాము, చివరి దినాల్లో ఉన్నాము. నా భక్తిని నేను కాపాడుకోవడానికి సహాయము చేయండి, నా విశ్వాసము నేను కాపాడుకోవాలి ప్రభువా. నేను నిరీక్షణ కలిగి బ్రతకాలి, నీ రాకడ పరంతరం వరకు నమ్మకమైన జీవితాన్ని జీవించాలి. అలాంటి కృప నాకు దయచేయండి ప్రభువా. చెప్పండి, అలాంటి కృప నాకు దయచేయండి ప్రభువా. అలాంటి మహిమ చేత నన్ను నింపండి నాయన. అలాంటి ఉన్నతమైన అభిషేకముతో నన్ను నింపండి. ఈ దినాల్లో నన్ను నింపమని అడగండి, నన్ను నింపమని ప్రభువుని వేడుకోండి. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను నింపమని ప్రభువుని వేడుకోండి. స్తోత్రం. ఆయన నిన్ను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు, ఆయన తన శక్తి చేత నింపడానికి ఆశపడుతున్నాడు. తన మహిమైశ్వర్యము చొప్పున నేను నడిపించాలని ఆశపడుతున్న నా దేవుడు. నీవు నాతో ఉంటే చాలు ప్రభువా, నువ్వు నాతో ఉంటే చాలు ప్రభువా, నీ సన్నిధి నాతో ఉంటే చాలు ప్రభువా అని దేవుని వేడుకుందామా, దేవుని కోరుకుందామా. ఆయనని పక్షము నిలిస్తే నీ జీవితమే కట్టబడుతుంది, నీ బ్రతుకే కట్టబడుతుంది, నీ పరిస్థితి కట్టబడుతుంది. ఈ మధ్యాహ్న సమయంలో అందరూ కలిసి చెప్పండి, అందరూ కలిసి చెప్పండి. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా,
ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనాను, ఎంత కష్టమోచినా నిష్ఠురమైనను. చప్పలు కొడుతూ చెప్తామా? ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమోచినా నిష్ఠురమైనను. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. స్వరమెత్తి నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసినా ఆశలు అనగారినా. బ్రతుకునావా అందరూ పాడాలి, స్వరం ఎత్తి పాడాలి. కడలి పాలైనను, అలలు ముంచి వేసినా ఆశలు అనగారినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఆమేన్. నీ మాట చాలయ్యా, చెప్పాలి. నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించిన, ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన, ఆప్తులే విడనాడిన, ఆరోగ్యం క్షీణించిన. నీ మాట చాలయ్యా, అందరూ చెప్తాం. నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, స్వరమెత్తి నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. అందరూ కలిసి నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యమో, నీదు కృపతో నాకేదియో కాదిల సమానము. నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యమో, నీదు కృపతో నాకేమియో కాదిల సమానము. Once again
నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. అందరు చేతులు పైకెత్తి చేద్దాం. నీ మాట చాలయ్యా, చెప్పాలి. చూపు చాలయ్యా, స్వరమెత్తి చెప్పండి. తోడు చాలయ్యా, నువ్వు ప్రక్కన నిలిస్తే చాలయ్యా, నా పక్షంలో ఉంటే చాలయ్యా, నా కుటుంబంలో నిలిస్తే చాలయ్యా. తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. హల్లెలూయా. ప్రభువా, మీరు మా పక్షము నిలిచి మమ్మల్ని బలపరచండి తండ్రి. మీరు మాతో ఉంటే చాలు నాయన. మా కుటుంబాలు కట్టబడతాయి, సంఘాలు కట్టబడతాయి, మా ప్రాంతాలు కట్టబడతాయి, అనేక మంది యవనస్తులు స్థిరపరచబడతారు తండ్రి. మీరు మా పక్షమున నిలవండి, సంఘము పక్షమున నిలవండి. ప్రతి కుటుంబంలో మీరు సంచరించండి నాయన. ప్రతి కుటుంబాన్ని బలపరచండి నాయన. ఆత్మ వస్తులుగా చేయండి, పరిపూర్ణతలోకి నడిపించండి, పరిశుద్ధతలోకి నడిపించండి. అభిషేకము చేత నింపండి నాయన, అభిషేకముతో నింపండి నాయన. వాగ్దానం చేశారు, నీకు పుట్టిన బిడ్డలను ఆశీర్వదిస్తానని చెప్పావు నాయన. ఆ వాగ్దానము ఈ ప్రజల పట్ల నెరవేరునుగాక. అలాగూ నెరవేర్చండి, స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. చేరి కూడిన ప్రతి ఒక్కరిని బలపరచండి. లైవ్లో చూస్తున్న ప్రతి వాక్యపు మాటలను స్థిరపరచండి. వింటున్న ప్రతి ఒక్కరిని బలపరచండి తండ్రి. హోలీ గాస్పెల్ మినిస్ట్రీకి స్పాన్సర్ చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబాలు ఆదరించమని ప్రార్థిస్తూ, సంఘ సరిహద్దులు విశాలపరిచి అనేక మందిని సిద్ధపరిచి ఈ మందిరము పట్టరాని మందిని తీసుకురండి ప్రభువా. గొప్ప కార్యములు జరిగించి మహిమ పొందమని రక్షకుడైన యేసయ్య నామములో ఈ మనవులన్నీ అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమెన్.